వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి సంబంధించి అనేక మంది అనేక కారణాలు చెబుతున్నారు. ఈ కారణం వల్లే పార్టీ ఓడిపోయింది, ఈ కారణం వల్లే ఇంత ఘోరమైనటువంటి ఫలితాలు వచ్చాయని చెప్పి రకరకాల వ్యక్తులు రకరకాల అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ఈ అంశానికి సంబంధించి జర్నలిస్ట్ సాయి గారు ఒక వీడియో చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక మూసివేయడమే బెటర్ అని. ఆ వీడియో చూసిన తర్వాత అంటే ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందని చెప్పి వీడియోని చాలాసార్లు చూశాను నేను. ఇన్ని పనులు చేశారు కాబట్టి ఇక ప్రజలు ఆదరించలేదు కాబట్టి పార్టీ మూసేయడం బెటర్ అన్నాడా, వేరే ఉద్దేశంతో అన్నాడా అనేది ఒక క్లారిటీ అయితే ఆ వీడియోలో కనపడలా. అంటే నాకు తెలిసి, నీకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు నాకు, కానీ నాకు తెలిసి రాజకీయాల మీద అవగాహన ఉన్నంత వరకు చూస్తే ఇలాంటి ఫలితాలు వచ్చినప్పుడు ఆ పార్టీలు మూసివేయాలా అనే ప్రశ్న వచ్చినప్పుడు నేను జనసేన పార్టీ దగ్గర నుంచి మొదలు పెడితే నాకున్న అవగాహన చెప్తున్నా. నేను జనసేన పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి ఆ పార్టీ పోటీ చేసింది, ఎక్కడైనా చంద్రబాబుకు మద్దతు ఇచ్చింది, 2019లో ఓడిపోయింది, ఒక ఎమ్మెల్యే సీట్ మాత్రమే గెలిచారు. పోటీ చేసినటువంటి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. అప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ 5.5% అంత ఓటింగ్ వచ్చింది. మరి అంత తక్కువ ఓటింగ్ వచ్చినటువంటి ఆ పార్టీ అప్పుడు మూసివేశారా? మూసివేయలేదు కదా. మరి అప్పుడు మూసివేయమని వీళ్ళు ఏమైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు కదా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వీరు ఎవరు చెప్పలేదని చెప్పారని చెప్పి ఆగిపోయాడా? ఆగిపోలేదు. తన పార్టీ భవిష్యత్తు ఏంటి, తను అనుకున్న లక్ష్యం ఏంటి అనే దాని మీద మళ్ళీ ఫైట్ చేశాడు, కష్టపడ్డాడు. యూజ్ ఉంటుందనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఈరోజు 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలుచుకోగలిగారు. సో ఇక్కడ డౌట్ రావచ్చు, ఈయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఆయన ఓడిపోయినా 1 సీట్ వచ్చినా 2 సీట్లు వచ్చినా పెద్ద ప్రభావం ఏముండదు అనేటువంటి డౌట్ అయితే చాలామందికి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా. ముఖ్యమంత్రిగా పనిచేస్తూ 2014లో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ, అంటే స్టేట్ విడిపోయిన తర్వాత సంగతి గురించి మాట్లాడుకుందాం, అంతకుముందు సంగతి పక్కన పెడితే, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఎలాంటి ఘోరమైన ఓటమిని చవి చూసిందో మనం చూసాం. కేవలం అంటే వాళ్ళు ఆ పార్టీ స్థాపించినప్పటి నుంచి అలాంటి ఫలితాలు ఎప్పుడూ చూసి ఉండదు టీడీపీ పార్టీ. 23 సీట్లకే పరిమితమైపోయినటువంటి పరిస్థితి. మరి అప్పుడు ఆ 23 సీట్లే వచ్చాయి కాబట్టి అంత పెద్ద చరిత్ర కలిగినటువంటి పార్టీ, నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ, మరి ఈ పార్టీ అప్పుడే మూసివేయలేదు కదా. మరి మూసివేయమని ఎవరు చెప్పలేదు కదా. ఎవరు చెప్పారనో చెప్పలేదనో చంద్రబాబు నాయుడు గారు పార్టీని మూసేసి ఊరికే కూర్చోలేదు కదా. ఎప్పుడైతే మళ్ళీ పార్టీని స్థాపించాలి, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ లేదు బొక్క లేదని చెప్పినా కూడా భయపడకుండా మరి అందరినీ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి వాళ్ళ ఉత్తేజాన్ని నింపి, ఎవరైతే టీడీపీ పార్టీ నాయకులు జనసేన పార్టీని తిట్టారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీని తిట్టినాడో, మళ్ళీ అదే పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ఎంతమంది యూటర్న్ బాబు అన్నా కూడా మరి అవన్నీ పక్కన పెట్టి తన పార్టీ డెవలప్ చేసుకోవాలి, తను మళ్ళీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇవేవి గత 2019లో ఓటమి అది దృష్టిలో పెట్టుకోకుండా అది మర్చిపోయే విధంగా ఆ రేంజ్లో మరి ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు ఏ రేంజ్లోనే మనం చూడవచ్చు. 2019లో జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఫలితాలకు మించి ఇప్పుడు ఫలితాలు వచ్చినాయంటే మరి ఆయన పార్టీ ఆ రోజు మూసేసింటే వచ్చేటివా? ఆయన భయపడకుండా మళ్ళీ పని చేసుకున్నాడు కదా. బీజేపీ పార్టీ చంద్రబాబుతో పొత్తు వద్దురా బాబు అన్న కూడా వినకుండా పవన్ కళ్యాణ్తో కలిసి, పవన్ కళ్యాణ్ మీడియేటర్గా ఉండి మరి ముగ్గురు కలిసి కట్టుగా పోటీ చేసే విధంగా ఒక ప్రయత్నం చేస్తే మరి ఈరోజు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అది కూడా భారీ మెజార్టీతో. వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఇలాంటి మెజార్టీ రాదు కూడా. అలాంటి మెజార్టీ వీళ్ళు సంపాదించుకున్నారు. ఇప్పుడు మరి ఇలాంటి పార్టీలే, ఇట్లాంటి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఒక డౌన్ కంప్లీట్గా డౌన్ అయినటువంటి పార్టీలు తిరిగి ఎవరు ఊహించని ఆకాశం అంత రేంజ్కు మళ్ళీ పైకి లేచినాయంటే మరి ఆ పార్టీలు ఆ రోజు మూసేసింటే లేచేటివా? సో జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఆయన పార్టీ స్థాపించింది తను ఎవరో పార్టీ వదిలేస్తే ఎవరు వచ్చిన పార్టీ కాదు అది. చంద్రబాబు నాయుడు లాగా నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపిస్తే ఆ పార్టీని ఆక్యుపై చేసుకోలేదు ఈయన. తను ఇచ్చిన మాట కోసం ఒక పార్టీని ఏర్పాటు చేసి ఒక్కడితో మొదలైనటువంటి ఆ పార్టీ క్రమక్రమంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఆ టైంలోనే ఆయన జైల్లో పెట్టడం, 16 నెలలు జైల్లో ఉన్న పార్టీ కార్యక్రమాలు చూసుకోవడం, బయటకు వచ్చిన తర్వాత మరి పార్టీ 2014 ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 67 సీట్లకే పరిమితం అయితే మరి అప్పుడు ఆ ప్రభుత్వం, అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇందులో ఉన్నటువంటి 23 మందిని కొనుగోలు చేసినా కూడా భయపడకుండా అంతే ధైర్యంతో నిలబడ్డారు. అసెంబ్లీలో మాట్లాడకుండా అవమానపరిచినా కూడా ప్రజల తరఫున ఫైట్ చేస్తారని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర మొదలుపెట్టి ప్రజా సమస్యలు తెలుసుకొని నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. మరి 2019లో అఖండమైనటువంటి మెజారిటీ సాధించి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి పడ్డటువంటి కష్టాలు అవన్నీ పార్టీ అప్పుడే ఆ రోజే మూసేసి ఉండేవాడు పార్టీని. వాళ్ళు పెట్టినటువంటి కష్టాలు, ఆ ఇబ్బందులు అవన్నీ చూసి ఆ రోజు పార్టీ మూసేసి, అసలు పార్టీ పెట్టకూడదు, మూసేసి ఉండాలి, పార్టీ పెట్టకూడదు. అయినా కూడా నిలబడ్డాడు గట్టిగా.
అలాంటి వ్యక్తి ఈరోజు 1,32,00,000 మంది ఓట్లు అంటే 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి. అలాంటి వ్యక్తి పార్టీ ఎందుకు ముయ్యాల్సినటువంటి అవసరం ఏముంది? మరి ఈ 1,32,00,000 మంది నేను నమ్ముకున్నారు కదా, వీళ్ళ తరఫున ఫైట్ చేయాలి కదా, నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలి కదా, మరి బాధ్యత ఆయన ఉంటుంది కదా. ప్రతిపక్ష హోదా పోయింది అని, ప్రతిపక్షపు హోదా పోతే ఏంటి? ప్రజల తరఫున ఫైట్ చేయడానికి ప్రతిపక్ష హోదా ఉండాలా? పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని రోజులు ప్రతిపక్ష హోదా ఉండి ఫైట్ చేస్తారా? లేదు కదా. అదే ప్రతిపక్ష హోదా తీసేయాలంటే 2019లోనే టీడీపీకి ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు మొత్తం లాగేస్తే, మొత్తం కొనుగోలు డబ్బులు ఇచ్చో ఏదో ఇచ్చో భయపెట్ట తీసుకుంటే ప్రతిపక్ష హోదా పోయేది కదా. ప్రతిపక్ష హోదా ఉందా లేదన్నది ముఖ్యం కాదు ఇక్కడ. ప్రజల తరఫున ఎంత ఫైట్ చేశామనేది ముఖ్యం. ఎవరి యాంగిల్లో వాళ్ళు కరెక్ట్ అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశాను కాబట్టి నన్ను ఎందుకు ఓడించారనే దాని మీద వాళ్ళు సమీక్ష చేసుకుంటారు. చేసిన తప్పులు మనం చెప్పొచ్చు. ఒక జర్నలిస్ట్గా వాళ్ళు ఏం పని చేశారు, ఈ పని చేశారు కాబట్టి మీరు ఓడిపోయారు, మీ పార్టీ విధానం ఇది కరెక్ట్ కాదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, అది మనం చెప్పొచ్చు. పార్టీ ఇక కంప్లీట్గా 11 సీట్లు వచ్చాయి కాబట్టి పార్టీ మూసేయడమే బెటరు అనే విధంగా మనం మాట్లాడకుండా ఉండాల్సింది అనేటువంటిది నా అభిప్రాయం. సో నేను ఇక్కడ ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి వ్యతిరేకంగా చెప్పట్లేదు, జరిగిన వాస్తవాలు చెప్తున్నా. నేను నా కళ్ళ ముందు నాకు అనిపించింది, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూసినటువంటి వాస్తవాలను ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది, మరి వాళ్ళందరూ ఎప్పుడు పార్టీ ముయ్యాలి కదా. 40% ఓటింగ్ వచ్చినోడు 1,30,00,000 మంది ఓట్లు వేసిన వాళ్ళు ఏ రకంగా పార్టీ మూస్తారు, ఎందుకు ముయ్యాలి? మరి వాళ్ళకి చెప్పనోడు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అనేటువంటి అనుమానం నాకు వచ్చింది. ఇక కేసులు ఉన్నాయనుకోండి, ఆ కేసులు న్యాయస్థానాలు ఉన్నాయి. ఆయన నిజంగా తప్పు చేసింటే జైలుకి వెళ్తాడు, గతంలో కూడా వెళ్ళినాడు కాబట్టి జైలుకి వెళ్తాడు. అది న్యాయస్థానానికి సంబంధించింది, దాని గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. సో ఇది నా పర్సనల్ అభిప్రాయం, నేను చెప్పదలుచుకున్నాను. ఒకరిని తప్పుపట్టాలని ఇంకోటి నా ఉద్దేశం కాదు. సో ఫ్రెండ్స్, మీరు కూడా నేను మాట్లాడిన దాంతో ఏకీభవిస్తారా, నేను మాట్లాడిన వాస్తవాలా కాదా అనే విషయానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.